హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియాశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సింపుల్ అండ్ క్విక్గా చికెన్ కర్రీ వండాలనుకున్నప్పుడు బ్యాచిలర్ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం, అలాగే మనకు తగినంత ఉప్పు కలుపుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే మనం తగినంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలా మనం మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మనం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినాక అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం అలాగే వేయించుకొని అందులో ఇందాక అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపాక ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే మగ్గనిస్తే మనకు చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఉంచేస్తే మనకు చికెన్ కొంచెం ఉడుకుతుంది. నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే చికెన్ ఉడుకుతుంది. అలాగే మనకు కాస్త గ్రేవీ అనేది వస్తుంది. అలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక మూత తీసి చూస్తే మనకు కొంచెం థిక్ గ్రేవీ ఉంటుంది. ఇందులో మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. చికెన్ మసాలా ఉన్నా వేసేసుకోవచ్చు. ఇలా వేసి కొంచెం కలిపేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి కస్తూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం మనం కొత్తిమీర వేసి అలా కలిపేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్ స్టైల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.